మనకు కాన్షియస్ కానీ లేకపోతే ఇట్లా ఎత్తుకొని తీసుకొని వచ్చేయచ్చు. లేదంటే మనకు చూడ ఉప్పు మూట అంటే కదా, ఇప్పుడు కాన్షియస్లో ఉంటేనా ఉప్పు మూట ఎప్పుడైనా ఇట్లా భుజాల మీద తీసుకొని రావచ్చు. అంటే ఒకరే ఉండదు. తర్వాత చూడండి, మన ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, తర్వాత చిన్నపిల్లలు ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ చెప్పుకోలేదు కదా, వాళ్ళలో ఇట్లా తీసుకురావాలి. అంటే క్యాడీ మెథడ్ అంటారు. ఇట్లా చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అట్లా తీసుకొని వచ్చేయాలి. సరే, ఎవరన్నా ఉన్నప్పుడు కానీ ఉన్నాయి చూపిస్తారా? ఏమన్నా ఇక్కడ తీసుకో. అంటే మనకు పడుకోనున్నాయని చూడండి. మన ఇందాక ఒక్కరే ఉన్నప్పుడు ఇందాక 5 మంది చెప్తాను నేను బుధం మీద చెప్పుకుంటే ఇద్దరు ఉన్నారనుకో ఎంత వెయిట్ అంటే సార్ పిన్ ఏమన్నా కుస్సే పట్టుకోండి ఇట్లా పని చేస్తాను. ఒక్కరే పట్టుకోండి. మీరే పట్టుకోండి. మీరు మిగతా వాళ్ళు ఫోటో స్టిల్ ఉందా? కొద్దిసేపు పోతాండి. అట్లే పట్టుకోండి, ఏం కాదు. అట్లే పట్టుకుంటే చూపించడానికి వచ్చిన రమ్మని. ఈరోజు కదిరిపట్నంలో రిజిస్టర్ హాస్పిటల్ నందు కదిరి అగ్నిమాపదళం నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను నిర్వహించానండి. అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవి చేయకూడదు, ఏవి చేయాలి అనేది డూస్ అండ్ డు నాట్స్ ఎలా నియంత్రించాలి అనేది మా కదిరి అగ్నిమాపదళం వారు మొత్తం సిబ్బంది అంతా వచ్చి వివరించారు. అలాగే మా ఇసమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ సార్ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కదిరిలో అన్ని హాస్పిటల్లో చేయాలి, అన్ని నెలలో చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారము. ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా సార్ను మదన్ సార్ను కోరడంతో సారు చాలా హ్యాపీగా సార్ మాకు కంపల్సరీ అవేర్నెస్ ప్రోగ్రాం కలిపేయాలని సార్ చెప్పడంతో ఈరోజు వచ్చేసి కొద్దిగా సార్ వాళ్ళ స్టాఫ్ అందరికీ సార్ కానీ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. మనకు అంటే ఏ విధమైన ఫైర్లు అయినప్పుడు అంటే ఏ క్లాసు, బి క్లాస్, సి క్లాస్ అంటే వివిధ రకాల ఫైర్ల గురించి వాళ్ళ నివారణ చర్యలు, తర్వాత మనం జరిగినప్పుడు ఏ విధమైన చర్యలు చేయాలి, ఏం చేయకూడదు అనే దాని గురించి, తర్వాత కొన్ని రెస్క్యూ మెథడ్స్ గురించి కానీ మనం చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాంలు కానీ మా డీజీ సార్ ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్లో కానీ మేము కవర్ చేస్తాం. మొత్తం అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం జరుగుతుంది. మీ ఇద్దరు అంటే ఒక పేషెంట్ ఒకరు ఉన్నారనుకో, మీ ఇద్దరే ఉంటే వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలి.